చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్కువ కాలంలోనే ఏ స్థాయి వ్యతిరేకత మూటగట్టుకుంది అంటే, ఈ కూటమి ప్రభుత్వ ప్రత్యర్థులు వీళ్ళ పాలనను విమర్శించడం కాదు. రోజు ఎక్కడో చోట క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశమో, జనసేననో, బీజేపీనో ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, నేతలే ఈ ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేస్తూ ఉండడం ప్రతిరోజు మనకు సోషల్ మీడియాలోనూ, పత్రికల్లోనూ, టీవీ ఛానల్లోనూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటికే చూసాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈవెన్ నిన్న కూడా మళ్ళీ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆయన కొందరు రైతులతో కలిసి అధికారులను నిలదీయడం, అసలు ధాన్యం కొనుగోలు చేయడం లేదు, గోనె సంచులు ఇవ్వడం లేదు, దళారులకే ఇస్తూ ఉన్నారు అని రైతులు రోడ్డు ఎక్కడం, ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించడం, అక్కడికి టీడీపీ ఎమ్మెల్యే వెళ్ళడం. మీరు అసలు వ్యవస్థలాగా నడిపిస్తున్నారా? కొందరు టీడీపీ వాళ్ళు చెప్పినట్లే వింటూ ఉన్నారా? ఇంకోసారి ఇది రిపీట్ అయితే బాగోదు అని నిత్యం ఈ ప్రభుత్వ ఈ అధికారుల విధానాల మీద, దోచుకోవడం మీద ఆయన నిత్యం వార్తలు కనిపిస్తున్నారు. ఆయన ఒక్కరని కాదు, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే దగ్గర నుంచి, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే దగ్గర నుంచి, నిన్ననే ఇంకొక టీడీపీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ అంటే బాలకృష్ణ యాదవ్ ఆయన స్టేట్మెంట్ కూడా కనిపిస్తుంది. అసలు బీసీలకు న్యాయం చేద్దామని చెప్పి అధికారంలోకి వచ్చాము, బీసీలు అందరూ ఆదరించారు, కానీ బీసీలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదు. కనీసం 50 ఏళ్ళకు పింఛన్ ఇస్తారో అదన్నా అమలు చేయడం లేదు. ఎంతసేపు ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు అనబడే వాళ్ళు, కీలక నేతలు దోచుకోవడం, దాచుకొని పంచుకోవడం లాంటివి చేసుకుంటూ ఉన్నారు. ఇలా అయితే ఈసారి బీసీలో మనకు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన బీసీసీఎల్ ప్రెసిడెంట్ అంటే నెల్లూరు జిల్లాకు చెందిన బాలకృష్ణ యాదవ్ అంటే ఆయన స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది. వాట్సాప్ పెట్టి ఆయన తిరుపతి మరో టీడీపీ అధికార ప్రతినిధి అట సుధాకర్ రెడ్డి, ఆయన కూడా బాబు ఇదేం విచ్చలవిడి దోపిడి, అడ్డు అదుపు లేకుండా దోచేసుకుంటున్నారు, కొల్లగొట్టేస్తున్నారు ప్రజాధనాన్ని, సహజ వనరులని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చాలా చోట్ల ఇంకా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, మధ్యలో బీజేపీ వాళ్ళు, ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కీలక ఎమ్మెల్యేలు, నేతలే ఈ ప్రభుత్వం మీద బయటకు వచ్చి పబ్లిక్గానే విమర్శలు చేస్తూ ఉంటే, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఉంటే, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉంటే, ఇక వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయడం, ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉండడం, ఇది రోజులు గడిచే కొద్దీ పెరుగుతూ ఉంది కానీ తగ్గడం లేదు. బహుశా దీని అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకటే మందు, ఒకటి డైవర్షన్ చేయడం, 2 జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్యారెక్టర్ని నెగిటివ్గా జనాల్లో ప్రొజెక్ట్ చేయడం, ఈ రెండింటినే వాళ్ళు ప్రధానంగా నమ్ముకున్నారా? ఈ రెండింటిని ఆయుధాలుగా వాడుకొని ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారా అంటే, ఏవో కొన్ని పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానమే వినిపిస్తుంది మరి.